సోషల్ మీడియా అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే. మనం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవడానికి ఇది ఒక మంచి మార్గం. ఇప్పుడు వ్యాపారాలు కూడా కస్టమర్లతో కనెక్ట్ అవడానికి సోషల్ మీడియాని వాడుతున్నాయి. తెలుగు వ్యాపార యజమానులకు ఇది ఒక మంచి అవకాశం. సోషల్ మీడియా ద్వారా మీరు ఎక్కువ మందిని చేరుకోవచ్చు మరియు మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. గతంలో వ్యాపారాలు ప్రకటనల కోసం వార్తాపత్రికలు మరియు టీవీలు ఉపయోగించేవి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. సోషల్ మీడియా మీ లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి చాలా చౌకైన మార్గం. అంతేకాకుండా మీరు కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అవ్వచ్చు. ప్రతిరోజు ఎంతమంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ని ఉపయోగిస్తున్నారో ఆలోచించండి. ఈ ప్లాట్ఫారంలన్నీ మీకు కావాల్సిన కస్టమర్లతో నిండి ఉన్నాయి. సోషల్ మీడియా మార్కెటింగ్ ని ఉపయోగించడం ద్వారా మీరు ఈ వ్యక్తులను చేరుకొని మీ వ్యాపారం గురించి వారికి చెప్పవచ్చు. ఈ వీడియోలో తెలుగు వ్యాపారాల కోసం సోషల్ మీడియా మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలను మనం చూద్దాం. మీ ప్రయాణాన్ని విజయవంతం చేయడానికి కీలక వ్యూహాలు మరియు ట్రెండ్లను ఉదాహరణలతో చర్చిస్తాము. మీరు ఒక పెద్ద జాతలో ఉన్నారని ఊహించుకోండి. అక్కడ చాలా స్టాల్స్ వేర్వేరు వస్తువులను అమ్ముతున్నాయి. మీరు ఎలా ప్రత్యేకంగా కనిపిస్తారు? మీరు ప్రజల దృష్టిని ఆకర్షించాలి. అదే బ్రాండ్ అవగాహన. సోషల్ మీడియా కూడా జాతర లాంటిదే. ఇది జనసమ్మర్దం ఉన్న ప్రదేశం. మీ వ్యాపారం ప్రత్యేకంగా కనిపించాలంటే మీరు బలమైన బ్రాండ్ ని నిర్మించుకోవాలి. అంటే ప్రజలు గుర్తుంచుకునే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించడం. అమూల్ లేదా పార్లే జీ వంటి బ్రాండ్ల గురించి ఆలోచించండి. అవి వాటి లోగోలు, రంగులు మరియు నినాదాలకు ప్రసిద్ధి చెందాయి. ఇదే వాటిని సులభంగా గుర్తించేలా చేస్తుంది. మీరు మీ వ్యాపారం కోసం కూడా అలాగే చేయవచ్చు. మీ కథను చెప్పడానికి సోషల్ మీడియాని ఉపయోగించండి. మీ వ్యాపారాన్ని ప్రత్యేకంగా చేసేది ఏమిటి? మీ విలువలు ఏమిటి? ఆసక్తికరమైన పోస్టులు, వీడియోలు మరియు చిత్రాల ద్వారా మీ ప్రేక్షకులతో వీటిని పంచుకోండి. ప్రతి వ్యాపార యజమాని డబ్బు ఆదా చేయాలనుకుంటారు. మార్కెటింగ్ ఖరీదైంది కావచ్చు. ముఖ్యంగా ప్రింట్ ప్రకటనలు లేదా బిల్ బోర్డు వంటి సాంప్రదాయ పద్ధతులు. సోషల్ మీడియా మార్కెటింగ్ మరింత సరసమైన పరిష్కారాన్ని అందిస్తుంది. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫారంలను ఉచితంగా ఉపయోగించవచ్చు. మీరు వ్యాపార ప్రొఫైల్ను సృష్టించి ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండానే పోస్ట్ చేయడం ప్రారంభించవచ్చు. చెల్లింపు ప్రకటన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, కానీ ఇవి కూడా సాంప్రదాయ ప్రకటనల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. సోషల్ మీడియాతో మీ బడ్జెట్పై మీకు ఎక్కువ నియంత్రణ ఉంటుంది. మీరు రోజువారీ లేదా నెలవారీ ఖర్చు పరిమితులను నిర్వహించుకోవచ్చు. మీ బ్యాంకును బద్దలు కొట్టకుండానే మీ వ్యాపారానికి ఏది ఉత్తమంగా పనిచేస్తుందో ప్రయోగం చేసి కనుగొనడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియా విలువైన డేటా మరియు విశ్లేషణలను అందిస్తుంది. మీ పోస్టులను ఎంతమంది చూస్తున్నారు, మీ లింక్లపై ఎంతమంది క్లిక్ చేస్తున్నారు మరియు మీ కంటెంట్తో ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారో మీరు ట్రాక్ చేయవచ్చు. ఈ డేటా మీ ప్రేక్షకులతో ఏది ప్రతిధ్వనిస్తుందో అర్థం చేసుకోవడానికి మరియు మెరుగైన ఫలితాల కోసం మీ ప్రచారాలను ఆప్టిమైజ్ చేయడానికి మీకు సహాయపడుతుంది. గతంలో వ్యాపారాలు కస్టమర్లతో, ఇప్పుడు సోషల్ మీడియా వారితో మిమ్మల్ని అనుమతిస్తుంది. దీన్ని కస్టమర్ ఎంగేజ్మెంట్ అంటారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు రెండు మార్గాల కమ్యూనికేషన్ హానెల్ను అందిస్తాయి. మీరు వ్యాజ్యాలకు ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు మరియు ఫిర్యాదులను కూడా నేరుగా పరిష్కరించవచ్చు. మీరు మీ కస్టమర్ల గురించి శ్రద్ధ వహిస్తున్నారని మరియు మీ బ్రాండ్పై నమ్మకాన్ని పెంచుతుందని ఇది చూపిస్తుంది. ఇలా ఆలోచించండి. మీరు దూరంగా మరియు వ్యక్తిగతంగా లేని వ్యాపారం నుండి కొనాలనుకుంటున్నారా, లేదా స్నేహపూర్వకంగా మరియు చేరువయ్యేలా అనిపించే వ్యాపారం నుండి కొనాలనుకుంటున్నారా? సమాధానం స్పష్టంగా ఉంది. మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం వలన మీ బ్రాండ్ చుట్టూ ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. కస్టమర్లు విన్నట్లు మరియు విలువైనట్లు భావిస్తే వారు విశ్వసనీయ కస్టమర్లుగా మారతారు మరియు మీ వ్యాపారాన్ని ఇతరులకు సిఫారసు చేసే అవకాశం ఉంది. కథ విభాగం. వీడియో యొక్క శక్తి. మీ వ్యాపారం కోసం లైట్స్, కెమెరా, యాక్షన్. వీడియో అనేది సోషల్ మీడియాలో ప్రతి చోట ఉంది. ప్రజలు చిన్న, ఆకర్షణీయమైన వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. ఇది ముఖ్యంగా యువతరానికి వర్తిస్తుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు టిక్టాక్ వంటి ప్లాట్ఫారంల గురించి ఆలోచించండి.
ఈ ప్లాట్ఫారంలన్నీ వీడియో కంటెంట్ గురించే. మీరు విస్తృత ప్రేక్షకులను చేరుకోవాలనుకుంటే మీరు వీడియోలను సృష్టించడం ప్రారంభించాలి. మంచి వార్త ఏమిటంటే ఆకర్షణీయమైన వీడియోలను తయారు చేయడానికి మీకు ఫ్యాన్సీ పరికరాలు అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ సరిపోతుంది. మీ వ్యాపారం యొక్క జకులిస్నే దృశ్యాలు, ఉత్పత్తి డెమోలు, కస్టమర్ సాక్ష్యాలు లేదా మీ బ్రాండ్కు అనుగుణంగా ఉండే ఆహ్లాదకరమైన మరియు సంబంధిత కంటెంట్ను పంచుకోండి. వీడియో కంటెంట్ టెక్స్ట్ లేదా చిత్రాల కంటే ఎక్కువ గుర్తుండిపోతుంది మరియు షేర్ చేయగలదు. ఇది దృష్టిని ఆకర్షించడానికి, మీ బ్రాండ్ వ్యక్తిత్వాన్ని తెలియజేయడానికి మరియు ఎంగేజ్మెంట్ ను పెంచడానికి శక్తివంతమైన సాధనం. 6వ విభాగం AI మీ కొత్త మార్కెటింగ్ అసిస్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా AI ప్రపంచాన్ని మారుస్తోంది. మార్కెటింగ్ ప్రపంచంతో సహా AI ఆధారిత సాధనాలు సమయాన్ని ఆదా చేయడానికి, మీ కంటెంట్ను మెరుగుపరచడానికి మరియు సరైన వ్యక్తులను చేరుకోవడానికి మీకు సహాయపడతాయి. AIని మీ కొత్త మార్కెటింగ్ అసిస్టెంట్గా భావించండి. కంటెంట్ సృష్టి, షెడ్యూలింగ్ మరియు విశ్లేషణ వంటి పనులకు ఇది మీకు సహాయపడుతుంది. కంటెంట్ సృష్టి కోసం AI సాధనాలు సోషల్ మీడియా పోస్టులను రూపొందించగలవు, క్యాప్షన్లను వ్రాయగలవు మరియు వీడియో స్క్రిప్ట్లను కూడా సృష్టించగలవు. షెడ్యూలింగ్ విషయానికి వస్తే, మీ లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి సరైన సమయంలో మీ పోస్టులను షెడ్యూల్ చేయడంలో AI మీకు సహాయపడుతుంది. విశ్లేషణ కోసం AI మీ డేటాను విశ్లేషించగలదు మరియు మీ మార్కెటింగ్ ప్రచారాలను మెరుగుపరచడానికి అంతర్దృష్టులను అందించగలదు. AI ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మీ వ్యక్తిగత స్పర్శను జోడించడం ఇప్పటికీ ముఖ్యమని గుర్తుంచుకోండి. AI మీకు సహాయం చేయగలదు, కానీ అది మీ సృజనాత్మక మరియు మీ లక్ష్య ప్రేక్షకుల గురించి మీ అవగాహనను భర్తీ చేయకూడదు. 7వ విభాగం తెలుగు వ్యాపారాల కోసం ఆచరణాత్మక వ్యూహాలు. సోషల్ మీడియా మార్కెటింగ్ యొక్క ప్రయోజనాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తెలుగు మాట్లాడే వ్యాపారాల కోసం కొన్ని ఆచరణాత్మక వ్యూహాలను చర్చిద్దాం. మొదట, సరైన ప్లాట్ఫారంలను ఎంచుకోండి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలు సమానంగా సృష్టించబడలేదు. మీ లక్ష్య ప్రేక్షకులు ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతారో ఆ ప్లాట్ఫారంలపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు, మీరు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లేదా టిక్ టాక్ మంచి ఎంపికలు కావచ్చు. తర్వాత సంబంధిత హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించండి. హ్యాష్ ట్యాగ్లు ప్రజలు మీ కంటెంట్ను కనుగొనడంలో సహాయపడతాయి. మీ వ్యాపారానికి మరియు తెలుగు భాషకు సంబంధించిన సాధారణ మరియు ప్రత్యేక హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించండి. పోటీలు మరియు బహుమతులను నిర్వహించండి. అందరికీ ఉచిత వస్తువులు ఇష్టం. పోటీలు మరియు బహుమతులు ఎంగేజ్మెంట్ను పెంచడానికి మరియు కొత్త అనుచరులను ఆకర్షించడానికి గొప్ప మార్గం. ప్రభావితం చేసేవారితో కలిసి పనిచేయండి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి శక్తివంతమైన మార్గం. మీ ఉత్పత్తులను లేదా సేవలను ప్రచారం చేయడానికి మీ గూడులో తెలుగు మాట్లాడే ప్రభావితం చేసేవారితో భాగస్వామ్యం కుదుర్చుకోండి. నిజాయితీగా ఉండండి మరియు మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వండి. వ్యాయాలకు ప్రత్యుత్తరం ఇవ్వండి, ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మరియు సంభాషణలో పాల్గొనండి. సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది సోషల్ మీడియాలో విజయానికి కీలకం. 8వ విభాగం విజయాన్ని కొలవడం, ఏది పని చేస్తుందో తెలుసుకోవడం. సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఉత్తమమైన విషయాలలో ఒకటి ఏమిటంటే దానిని ట్రాక్ చేయొచ్చు. మీరు మీ ఫలితాలను కొలవచ్చు మరియు ఏది పని చేస్తుందో మరియు ఏది పని చేయదో చూడవచ్చు. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫారంలు అంతర్నిర్మిత విశ్లేషణ డాష్ బోర్డులను అందిస్తాయి. ఈ డాష్ బోర్డులు మీ ప్రేక్షకులు రీచ్, ఎంగేజ్మెంట్ మరియు మరిన్నింటిపై విలువైన డేటాను అందిస్తాయి. ఏ పోస్టులు బాగా పనిచేస్తున్నాయి, మీ ప్రేక్షకులు ఎప్పుడు చురుకుగా ఉంటారు మరియు ఏ డెమోగ్రాఫిక్స్ మీ కంటెంట్ తో ఇంటరాక్ట్ అవుతున్నాయో అర్థం చేసుకోవడానికి మీరు ఈ డేటాను ఉపయోగించవచ్చు. మీ విశ్లేషణలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా మీరు మెరుగుదల కోసం ప్రాంతాలను గుర్తించవచ్చు మరియు మెరుగైన ఫలితాల కోసం మీ సోషల్ మీడియా వ్యూహాన్ని ఆప్టిమైజ్ చేయవచ్చు. 9వ విభాగం ముగింపు, మార్కెటింగ్ భవిష్యత్తును స్వీకరించడం. నేటి డిజిటల్ యుగంలో వృద్ధి చెందాలనుకునే వ్యాపారాలకు సోషల్ మీడియా మార్కెటింగ్ ఇకపై పాచిటికం కాదు. ఇది మీ లక్ష్య ప్రేక్షకులను చేరుకోవడానికి, బ్రాండ్ అవగాహనను పెంచుకోవడానికి మరియు అమ్మకాలను పెంచడానికి అవసరమైన సాధనం. తెలుగు మాట్లాడే వ్యాపారాలకు ఇది చాలా ఉత్తేజకరమైన సమయం.
సోషల్ మీడియా విస్తారమైన మరియు నిశ్చితారం చేసుకున్న ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి శక్తివంతమైన వేదికను అందిస్తుంది. ఈ వ్యాసంలో చర్చించబడిన వ్యూహాలు మరియు ట్రెండ్ను స్వీకరించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరియు మీ లక్ష్యాలు సాధించడానికి సోషల్ మీడియా యొక్క శక్తిని ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియాలో విజయానికి కీలకం ఏమంటే నిజాయితీగా ఉండటం, నిశ్చితార్హం చేసుకోవడం మరియు స్థిరంగా ఉండటం. విలువైన కంటెంట్ను సృష్టించండి, మీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వండి మరియు ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఆపకండి. మార్కెటింగ్ భవిష్యత్తు ఇక్కడుంది మరియు అది సామాజిక. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట.